హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఒక కీలక తీర్పునైతే ఇచ్చింది. వివాహం అంటే కన్యాదానం మాత్రమే కాదని 7 అడుగులు నడిస్తేనే అసలైన ప్రమాణమని అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. మరి దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి అడ్వకేట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ భారతి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మరి సప్తపది అంటే 7 అడుగులు. 7 అడుగులు నడిస్తేనే వివాహం జరిగినట్టా మ్యామ్? ఇది రీసెంట్‌గా అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అవును మ్యామ్. అది స్మృతి సింగ్ కేసు లోపల హ్మ్. సంజయ్ కుమార్ సింగ్ బెంచ్ వాళ్ళు ఇచ్చారు. అవును మ్యామ్. ఆ బెంచ్ జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆహ్, ఏం చెప్పారంటే, ఇది సప్తపది హ్మ్. 7 అడుగులు నడవడం. అవును మ్యామ్. మన హిందూ వివాహ వ్యవస్థలో అవును 7 మ్యామ్. అడుగులు అనేది ఒక ప్రామాణికం. అవును. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అవును. ఒక్కొక్క ప్రమాణం. ప్రమాణం. ఆ ప్రమాణం చేస్తే హ్మ్. భార్యాభర్తలు ఇద్దరు హ్మ్. ఆ బంధం అలాగా నిల్చుంటుంది అవును. అనేది ఆ సప్తపది యొక్క హ్మ్. అర్థం. ఓకే మ్యామ్. కన్యాదానం తర్వాత కన్యాదానం, కన్యాదానం తర్వాత జీలకర్ర బెల్లం తర్వాత తాళి తాళిబొట్టు. కట్టడం. తాళి కట్టిన తర్వాత 7 7 అడుగులు అడుగులు నడవడం. నడుస్తారు. అగ్ని చుట్టూ 7 అడుగులు నడవడం. అవును. ఈ 7 అడుగులకి ఈ జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ బెంచ్ చెప్పారు. 7 అడుగులు అనేది ప్రామాణికమని. హిందూ ఓకే. వ్యవస్థలో అది ఎప్పటినుంచో ఉంది. ఓకే మ్యామ్. మరి రీసెంట్‌గా దాన్ని ఆ తీర్పు ఇవ్వడానికి కారణాలేంటి మ్యామ్? అంటే ఆ స్మృతి సింగ్ కేసు లోపల హ్మ్. వాళ్ళ హస్బెండ్, హ్మ్. ఎక్స్ హస్బెండ్ అవును. అతనేం చేశాడు అంటే ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది ఓకే. అని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి పెట్టాడు. హుహు. ఆ ఫోటోగ్రాఫ్ ఏంటంటే ఆ ఫోటోగ్రాఫ్ లోపల హ్మ్. దాన్ని ఆ అమ్మాయికి మ్యారేజ్ అతనితో అయ్యింది అని చెప్పలేమది. హుహు. కాబట్టి 7 అడుగులు కలిసి నడిచింది. ఓకే. 7 అడుగులు కలిసి నడిచిన ఫోటోస్ అవేవైనా ఉంటే అది వివాహానికి ఇదవుతుందని ఆ కేసు లోపల అది ఓకే. చెప్పారు. హ్మ్. ఆమెకి రిలీఫ్ వచ్చింది అందులో. ఓకే మ్యామ్. మరి ఇప్పుడు చాలా మంది సహజీవనం చేస్తుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకొనుండరు. మరి వాళ్ళతో పోలిస్తే ఎలా తీసుకోవచ్చు మ్యామ్ వాళ్ళకి 7 అడుగులు ప్రమాణం లేదు. అవును. ప్రమాణం లేదు కాబట్టి వాళ్ళు మధ్యలోనే చాలా వరకు విడిపోతుంటారు. విడిపోతున్నారు. అవును. సహజీవనం చట్టబద్ధతే హ్మ్. ఇండియాలో. హ్మ్. కానీ అందరికీ చట్టబద్ధత కాదు. అవును. ఒక్క మ్యారేజ్ అండర్ 18 ఇయర్స్ అండ్ హ్మ్. 21 ఇయర్స్. ఓకే. అమ్మాయికి 18 ఇయర్స్, హ్మ్. అబ్బాయికి 21 ఇయర్స్. హ్మ్. ఈ వీళ్ళకి మాత్రమే మేజర్ అర్హులు. అయిన తర్వాత, అవును. మేజర్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి హ్మ్. సహజీవనం చేస్తే ఓకే. అది వాళ్ళిద్దరికీ ఓకే అయితే ఓకే అయితే హ్మ్. ఇద్దరు కలిసి సహజీవనం చెయ్యొచ్చు. అది ఓహ్! పెళ్లితో సమానం హ్మ్. ఓకే. అనేది కోర్టు ఆల్రెడీ చెప్పింది. ఓకే మ్యామ్. దాంతో పాటు హ్మ్. కొన్ని అదే సహజీవనం. హ్మ్. ఒక మ్యారేజ్ అయిన అబ్బాయి, హ్మ్. అవును ఒక మ్యామ్. మ్యారేజ్ కాని అమ్మాయితో ఉంటే అది చట్టబద్ధత లేదు. అవును మ్యామ్. అది ఇప్పుడు ఒకప్పుడు అది రాగానే ఆ కోర్టు తీర్పు రాగానే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. సంతోషంగా. అవును. ఆ! సహజీవనం ఓకే. ఓకే ఓకే. అనుకోని. అవును. రీసెంట్‌గా అది గూడా మ్యారేజ్ చాలా చేసుకున్న అబ్బాయిలు హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్మ్. ఆహ్, అమ్మాయిలు కూడా మ్యారేజ్ అయిన అమ్మాయిలు కూడా హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. హ్మ్. సహజీవనం అనేది ఒక మేజర్ అయిన తర్వాత ఓకే. వాళ్ళిద్దరూ కలిసి వైఫ్ అండ్ హ్మ్. హస్బెండ్ అబ్బాయి, అమ్మాయి కలిసి హ్మ్. మేమిద్దరం మాకు ఓకే అనుకోని వాళ్ళిద్దరూ కలిసి జీవించడాన్నే సహజీవనం. ఓకే మ్యామ్. అయితే 7 అడుగులు కలిసి నడిస్తేనే వివాహమైనట్టు వర్తిస్తుందా? లేదంటే దీనికేమైనా మినహాయింపు ఏమైనా ఉందా మ్యామ్? మినహాయింపులేవి లేవండి. హ్మ్. 7 అడుగులు కలిసి మన హిందూ వివాహ ధర్మంలో అవును. ప్రతి క్రతువు ఒక్కొక్క అవును. క్రతువుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. అవును మ్యామ్. అది మన హిందూ వివాహ ధర్మం లోపల హ్మ్. ప్రతి క్రతువుని అలాగనే పాటిస్తారు. అవును మ్యామ్. కాబట్టి కన్యాదానానికి ఎక్కువ ఇంపార్టెన్స్, హ్మ్. సప్తపదికి ఎక్కువ ఇంపార్టెన్స్ హ్మ్. అట్లనే ఏముండవు. ప్రతి దానికి దాని విలువలుంటాయి. హ్మ్. అందరనుకుంటారు తాళే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారు. ఇప్పుడు తాళి మీరు కరెక్టే చెప్పారు. తాళి హ్మ్. ఇంపార్టెంట్ అని. కట్టిన వరకే ఉంటున్నారు. ఆ ఆ! తర్వాత వచ్చిన అవును. తర్వాత బీరువా లోపల అన్ని చోట్ల పెట్టిన వాళ్ళు ఎంతమందున్నారు? అవును. చాలా మందున్నారు. ఇప్పుడు అంటే విలువలు తగ్గిపోయాయి. హ్మ్. సనాతన ధర్మం గురించి అవును. విలువలు పాటించే వాళ్ళు తక్కువైపోయారు. హ్మ్. హ్మ్. ప్రతి దానికి దాని విలువుంది. వివాహ వ్యవస్థ ఎప్పటినుంచో హ్మ్. ప్రతి దానికి ఒక విలువ, ఒక విశిష్టత ఉంది. అవును మ్యామ్. దాన్ని పాటించే వాళ్ళు తక్కువైపోయారు.
7 అడుగులకి ఉన్న విశిష్టత గురించి ఒకసారి చెప్తారా? ఫస్ట్ పెళ్లి అంటే 2 మనసుల కలయిక. అవును. ఇద్దరి వ్యక్తులు హ్మ్. వేరే వేరే ప్లేసుల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం. అవును. ఈ కలిసి జీవించేది దాని లోపల ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో హ్మ్. చాలా అపూర్వమైన ఘట్టం. అవును. ఈ అపూర్వమైన ఘట్టంలో మనకి ఈ సప్తపది అనేది మనం వేసినప్పుడు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఓకే. ఆ విశిష్టత ఏంటంటే మొదటి అడుగు ఏం చెప్తుంది అంటే ఏకమిషే విష్ణుః త్వ అన్వేతు. హ్మ్. అంటే ఆ విష్ణువు మనిద్దరిని ఒక్కటిగా చెయ్యాలి. ఓకే. మనిద్దరం కలిసి ఒక్కటే. హ్మ్. ఇద్దరం కలిసి ఒక్కటిగా ఉండాలి అనేదే చెప్తుంది ఫస్ట్ అడుగు. మొదటి అడుగు. మొదటి అడుగు. ఓకే మ్యామ్. తర్వాతొచ్చి రెండో అడుగు ద్వే ఊర్జే విష్ణుః త్వ అన్వేతు. హ్మ్. అది ఇద్దరికి మనిద్దరం హ్మ్. ఈ శక్తి లభించి హ్మ్. విష్ణువు మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి. ఓకే మ్యామ్. మూడో అడుగొచ్చి త్రీని వ్రతాయ విష్ణుః త్వ అన్వేతు. ఓకే. వివాహ వ్రత సిద్ధి కోసం హ్మ్. విష్ణువు అనుగ్రహం లభించాలి అని చెప్పి. ఓకే మ్యామ్. నాలుగో అడుగు చత్వారి మయోభవాయ విష్ణుః త్వ అన్వేతు. ఓకే. అది మనకు ఆనందాన్ని విష్ణువు మనకివ్వాలి అని చెప్పి. ఓకే. ఆనందాన్ని మనకి విష్ణువు ఇవ్వాలి అని చెప్పి. హ్మ్. ఐదో అడుగొచ్చి పంచ పశుభ్యో విష్ణుః త్వ అన్వేతు. హ్మ్. అదేంటంటే పశు సంపదను మనకి హ్మ్. విష్ణువు కలిగించాలి అని. ఓకే. అంటే ఈ ఒక్కొక్క అడుగు లోపల ఒక్కొక్క విశిష్టత ఉంది. అవును. ఒక్కొక్క ప్రమాణం గూడా ఉంది మ్యామ్. అదే ఒక్కొక్క హ్మ్. ప్రమాణం అది. అవును. ఆరో అడుగొచ్చి షడ్రుతుభ్యో విష్ణుః త్వ అన్వేతు. ఓకే. 6 ఋతువులు మనకి సుఖాన్నివ్వాలి అని చెప్పి. ఓకే. 6 ఋతువులు అంటే అవును. మన వాతావరణంలో అవును. 6 ఋతువులు మనకి మనకి మంచి చేయాలని, మంచి మనకు చేయాలి అని అనుకూలంగా చెప్పి, మనకు ఉండాలని. అనుకూలంగా ఉండాలి అని. హ్మ్. ఏడో అడుగొచ్చి సప్తభ్యో హోతభ్యో విష్ణుః త్వ అన్వేతు. ఓకే. అంటే గృహస్థాశ్రమం ధర్మ నిర్వహణకు విష్ణువు మనకి అనుగ్రహించాలి అని. ఓకే. గృహస్థాశ్రమం అంటే గృహస్థుగా హ్మ్. ఇద్దరు హ్మ్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా ఎప్పుడు కలిసి కలిసి ఉండాలి. ఉండాలి. ఓకే. జీలకర్ర బెల్లం పెట్టేది కూడా అందుకే. ఆ జీలకర్ర బెల్లం ఎలా అయితే హ్మ్. కలిసి కలిసి ఉంటదో ఉంటాయో అలాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా అలాగే కలిసి ఎప్పుడు ఉండాలి అని కలిసి చెప్పి. ఉండాలని. ఓకే. ఒకరి ఒకరి రుచిని ఇంకొకరు గౌరవిస్తూ, అవును. ఒకరి మాటని ఇంకొకరు ఆహ్, హ్మ్. రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నడవాలి. అలాగే ఇప్పుడు ఈ 7 అడుగుల గురించి, ప్రమాణాల గురించి మాట్లాడుకున్నాం. ఈ 7 అడుగులు, ఈ ప్రమాణాలు సహజీవనంలో ఉండవు. మరి ఆ సహజీవనంలో వచ్చే నష్టాలు, లాభాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదే సహజీవనం అది ఒక ఫ్యాషన్ పదమైపోయింది. ఎందుకంటే ఆ! మనం ఫారిన్ కల్చర్ మనం బాగా అలవాటు లివింగ్ రిలేషన్‌షిప్ చేసుకున్నాం. ఏమైనా అంటే లివింగ్ లివింగ్ అంటారు. హ్మ్. రిలేషన్‌షిప్. ఇప్పుడు లివింగ్ రిలేషన్‌షిప్‌లో కూడా తల్లిదండ్రులకి చెప్పకుండా హ్మ్. అవును. ఎక్కడో ఇద్దరు కలిసి హ్మ్. అమ్మాయి, అబ్బాయి మనిద్దరం మేజర్సే, మనిద్దరం అవును. కలిసి ఉందాము అని చెప్పి. దానికి చట్టబద్ధత ఉంది అనుకుని వీళ్ళు అవును. ఉంటున్నారు. అవును. చట్టబద్ధత ఉంది. హ్మ్. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో పెద్దవాళ్ళు అనే ఒక ఇది లేదు. ఉండదు. అవును. అబ్బాయి ఎవరికీ భయపడడు. అమ్మాయి హ్మ్. ఎవరికీ భయపడదు. హ్మ్. మనిద్దరికి మనమే పెద్దవాళ్ళం అనుకుంటాం. ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఆహ్, సహజీవనంలో కూడా కుటుంబ వ్యవస్థ అనేది అవసరమే. అవును. కానీ ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఆ సహజీవనాన్ని ఆహ్, ఒప్పుకోరు. ఒప్పుకోరు. హ్మ్. సహజీవనం అంటే ఏంటి ఇలాంటి హ్మ్. పనికిరాని ఇవన్నీ పిల్లలిప్పుడు చేస్తున్నారు. పాటిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఇప్పుడు పెద్దల అభిప్రాయం. అవును. కానీ వీళ్ళేం జేస్తున్నారు, పెద్దవాళ్ళకి చెప్తే ఏమనుకుంటున్నారో అని చెప్పి మళ్ళీ సహజీవనం వీళ్ళంతట వీళ్ళే నిర్ణయం స్టార్ట్ తీసుకొని చేసుకుంటారు. హ్మ్. చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి ఒప్పించి చేసుకోగలిగితే అది దాంట్లో కాస్తైనా గౌరవము పెద్దవాళ్ళ మీద అన్నట్టుంటది. గౌరవం, పెద్దవాళ్ళేమనుకుంటారో అన్న ఇది ఉంటుంది. అవును. ఇప్పుడు అదంతా లేదు. హ్మ్. అవును మ్యామ్. ఆ సహజీవనం ఏంటి? ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు అమ్మాయి, అబ్బాయిలు ఏం జేస్తున్నారు? ఒక వేరే దగ్గర హ్మ్. ఒక కాపురం ఏర్పాటు చేసుకుంటున్నారు. అవును. అబ్బాయికి వేరే మ్యాచ్ ఏదన్నా వచ్చిందనుకోండి, హ్మ్. ఇక్కడ సహజీవనం చేస్తున్నాను అన్న ఇది లేకుండా హ్మ్. అక్కడెళ్లి ఆ అమ్మాయిని గూడా పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ అవును. అమ్మాయి అన్యాయం అయిపోతుంది. అవును. ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు రీసెంట్ కేసుల లోపల చాలా చూసాం మనం. హ్మ్. మ్యారేజ్ అవుతూ ఉంటుంది. ఆ హ్మ్. అమ్మాయి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నానని రావడమో, అవును.
అలాంటి కేసులు మీరు చాలా చాలా చూసుంటారు. చూసాం. ఉమ్, చాలా చూసాం. టీవీల్లో కూడా అవును. ఇప్పుడు ఎక్కువనే వస్తున్నాయి. ఉమ్, అలాంటప్పుడు సహజీవనానికి ఉమ్, అంత గుర్తింపు ఎక్కడ ఉంది? అవును. సహజీవనంలో లోటుపాట్లే ఎక్కువున్నాయి. అవును. లాభాలు చాలా లాభాల తక్కువగా కన్నా ఉన్నాయి. అవును. నష్టాలే ఎక్కువున్నాయి. అవును. ఈ వివాహం ఎందుకు చేసుకుంటాము? ఒక భార్య, భర్త ఇద్దరు అనేవాళ్ళు మరి కలిసిమెలిసి కలిసి ఉండి ఉండాలని. జీవితంలో నాకు నేను, నీకు నీకు నా నువ్వు, నీకు నేను నాకు నువ్వు ఆ! ఇద్దరం నీకు కలిసి నేను, ఉన్నామని. నాకు నువ్వు అని ఇద్దరం కలిసి ఒక మాట తీసుకొని ప్రమాణాలు చేసుకొని అవును. దాన్ని జీవితాంతం మనం ఇలా నిలబెట్టుకుంటూ ఉంటారు. ఉండాలి అని చెప్పి, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి అవును. ప్రమాణాలు చేసుకొని దాన్ని నిలబెట్టుకుంటారు అవును. పెద్దల మధ్యలో. ఉమ్, ఇప్పుడు అవి ఆ సహజీవనంలో ఏవి ఉండవు. అవును. అంతా గోప్యతే. అవును మ్యామ్. జస్ట్ ఓయో రూమ్స్ లాగా. ఆ, అంతే. అప్పుడు ఆ ఓయో రూమ్స్ ఉండేవి. ఉమ్, ఇప్పుడేంటంటే ప్రతిదీ ఓయో రూమ్ లాగా మరి. పెట్టేసుకుంటున్నారు. అవును. కానీ ఇది తెలియకుండా చేస్తున్నారు. ఉమ్, తెలిసి చేస్తే అబ్బాయికి కాస్త భయమన్నా ఉంటుంది. అవును. అమ్మాయికి కాస్త భయమన్నా ఉంటుంది. అవును. తర్వాత వీళ్ళిద్దరు ఇది అగ్రిమెంటే. జస్ట్ అగ్రిమెంటే. ఉమ్, సహజీవనం అనేది ఈ అమ్మాయి, అబ్బాయిల మధ్య ఇప్పుడున్న సమాజంలో ఉమ్, అగ్రిమెంట్. ఉమ్, అవును మ్యామ్. ఈ అగ్రిమెంట్ ఎంతవరకు ఉంటుంది? అది రాతపూర్వకమైన అగ్రిమెంట్ కాదు. కాదు. జస్ట్ వాళ్ళు కలిసి ఉంటారు. ఇద్దరు ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. తెలీదు. అవును. ఇప్పుడు కలిసున్నారు. సహజీవనం చేస్తున్నారు. ఎప్పుడైనా ఆ అబ్బాయికి వేరే దగ్గరికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఉమ్, అక్కడ వేరే అమ్మాయి తారసపడ్డది. అవును. ఇక్కడ తాళి అనే ఒక ఇది లేదు. బంధం లేదు. బంధం లేదు. మనం పెద్దల మధ్యలో సమక్షంలో మనం లేదు. పెళ్లి పెళ్లి చేసుకున్నాం. చేసుకోలేదు. రేపు నేనేమన్నా ఒక తప్పట్టు అడుగేస్తే ఉమ్, రేపు ప్రతిదీ ప్రాబ్లమ్ అవుతుంది అనే ఒక అన్న భయం భయం ఉండదు. కూడా ఉండదు. అవును. అలాంటప్పుడు ఉమ్, దీనికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? అవును మ్యామ్. కరెక్టే. ఆ తర్వాత వాళ్ళకి పుట్టే పిల్లలు. ఉమ్, అబ్బాయి ఏం చేస్తాడు? వేరే దగ్గర జాబ్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. అవును. అబ్బాయి ఎక్కడుంటాడో తెలీదు. ఆ తెలీదు. అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు తెలీదు. అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళని కల్పించడు. అవును ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళని కల్పించదు. మ్యామ్. ఇక్కడ సహజీవనం వల్ల అబ్బాయి నష్టపోతున్నాడు. అమ్మాయి అమ్మాయి నష్టపోతుంది. నష్టపోతుంది. అవును. సో అలా ఉంటాయి ఈ సహజీవనాలు. ఆ! వాళ్ళ చాలా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఒక పిల్లలో ఎవరు కలిగారు. ఉమ్, ఆ పిల్లలకి ఎన్ని రోజులు కలిసుంటారో వాళ్ళకి తెలీదు. తెలీదు. అవును మ్యామ్. తర్వాత విడిపోయారు. అవును. ఆ పిల్లలకి తండ్రి ఎడ్యుకేషన్ ఉండదు, నాలెడ్జ్ అన్నీ ఉండదు, ఉండవు. ఏమీ ఉండదు. అన్నీ ఉండవు. ఉమ్, తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఎళ్లి కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అయ్యి అవును. అతనికే పుట్టాడని చెప్పి నిరూపించుకొని ఓకే. అతనికి రావాల్సిన హక్కులు అవన్నిటి కోసం అవన్నీ పోరాడాలి. పోరాడాలి. దానికి సగం జీవితం అయిపోతుంది. దానికి సగం జీవితం అయిపోతుంది. ఆ, నేను నాది కాదు అవును. అని చెప్పి. మనం చాలా కేసుల్లో కూడా చూసాం. చూసాం. నా తండ్రి ఇతనే అంటే కాదు అని అవును. చాలా మంది ఒప్పుకోని సందర్భాల్లో చాలా చాలా ఉన్నాయి. జరిగాయి. అవును. అలాగానే ఇలా ఇప్పుడు ఒక ఉమ్, అమ్మాయి జీవితంలో కూడా అలానే అవుతుంది. ఓకే. అప్పుడు పరిస్థితి ఏంటి? అమ్మాయి ఉమ్, దగ్గర ఫైనాన్షియల్ గా ఇది ఉండాలి. అవును. ఫైనాన్షియల్ కోర్ట్ చుట్టూ కోర్ట్ తిరగడం అంటే కొంచెం శ్రమ, అవును. కొంచెం డబ్బుతో కూడుకున్న విషయం. అవును మ్యామ్. కానీ అది అమ్మాయి పెట్టుకోగలగాలి. ఆమెకు ధైర్యం ఉండాలి. హక్కులొస్తాయి. సహజీవనం తర్వాత ఉమ్, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన పిల్లలకి ఉమ్, హక్కులుంటాయి. ఓకే. పూర్వీకుల ఆస్తులు హక్కులు అన్నీ ఉంటాయి. ఓకే. కానీ అతను కాదు అన్న తర్వాత ఈ అమ్మాయి పోరాడి తెచ్చుకోవాలి. అవును. అబ్బాయి ఏమో ఇదిగో ఇతను నా కొడుకే అని చెప్పేమి ఇవ్వడు. అవును. అది కోర్టు తీర్పునిస్తే గాని జరగని పని. జరగని పని. ఉమ్, లాభాల కన్నా నష్టాలే చాలా ఎక్కువున్నాయి. ఓకే. తర్వాత ఆ అమ్మాయికి జీవితాంతం నేను తోడుంటాను అన్న భావన ఉమ్, చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. అవును. చాలా తక్కువ మందిలో ఇది కనిపిస్తుంది. పాశ్చాత్య సంస్కృతి. అవును. అమెరికా, ఆస్ట్రేలియా ఉమ్, అక్కడ ఉండే సంస్కృతిని మనం ఇక్కడ అలవర్చుకుంటున్నాం. ఉమ్, అక్కడ ఏంటంటే వాళ్ళ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అవును మ్యామ్. అగ్రిమెంట్ లోపల వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రాసుకుంటారు. అందులో ఒకవేళ విడిపోవాలనుకుంటే నీకెంత రావాలి, నాకెంత ఉండాలి, ఉమ్, ఇవన్నీ చేసుకుని వాళ్ళు విడిపోతారు. విడిపోతారు. కాబట్టి వాళ్ళలో అలాంటి నష్టపోవడం అట్లాంటివేవి చాలా వరకు ఉండవు. కానీ ఇక్కడ మనం ఆ సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక లీగల్ డాక్యుమెంట్ గాని, ఒక డాక్యుమెంట్ మన ఇద్దరం కలిసి ఇలా ఉంటాం, ఇలా ఉన్నాం, ఈ ఆస్తి లోపల ఈ పిల్లోడికి ఇంత భాగం వస్తది, ఇంత ఇది ఉంటుంది, అట్లాంటివి ఏమి ఉండవు. సహజీవనం అంటే మనిద్దరం కలిసి జీవించేద్దాం, ఇంకా జీవించేద్దామని స్టార్ట్ చేసుకుంటారు. అట్లా. దీని గురించి వచ్చింది కాబట్టి టాపిక్, ఫారెన్ లో ఉండే చట్టానికి మన ఇండియాలో ఉండే చట్టానికి తేడా అంటే ఏం చెప్తారు మేము? అంటే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మన సనాతన ధర్మం అనేవి మనం చాలా వరకు మన మూలాలు మనం మర్చిపోయాం. ఆ మూలాలు అవన్నీ మనం పాటించుకొని
దాన్ని వివాహ వ్యవస్థని మనం పటిష్ట చేసుకోవాలి. అక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ మీద అంత పెద్ద నమ్మకాలు ఉండవు, అవును. అంత పెద్దగా పట్టించుకోరు. కలుసుందాం లేదంటే విడిపోదాం అనుకుంటారు. మన దగ్గర అలా కాదు. మనం వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. ఇప్పుడు పాశ్చాత్య ధోరణులు, పాశ్చాత్య సంస్కృతి చాలా ఎక్కువ రావడం వల్ల ఇది కొంచెం దెబ్బతీసింది. కాబట్టి అది వివాహ వ్యవస్థ పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ దానికోసం కృషి చేయాలి. విడాకులకు అప్లై చేసిన తర్వాత 6 నెలలు కూలింగ్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు దాన్ని తగ్గించారని విన్నా. దీని గురించి మీరేం చెప్తారు? ఆ కూలింగ్ పీరియడ్ ఇంతకు ముందు ఒక అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు మాకు వద్దు, మేము కలిసి ఉండం, ఒక 1 year అయిన తర్వాత మేము కలిసి ఉండం, మాకు ఇద్దరికి సరిపడట్లేదు అని అన్నప్పుడు కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకునేవాళ్ళు. అప్లై చేసుకున్న తర్వాత 6 months వెయిటింగ్ పీరియడ్ ఇచ్చేది. ఆ 6 months కూడా వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోతే మళ్ళీ కోర్టుకు వచ్చి మేము కలవడానికి ఇష్టం లేదు, మేము విడిపోవాలనుకుంటున్నాం, మా మధ్య తారతమ్యాలు చాలా ఉన్నాయి, మేము కలవడానికి ఇష్టం లేదని చెప్పంగానే కోర్టు విడాకులు మంజూరు చేసేది. ఇప్పుడు అది సుప్రీం కోర్టు ఏం చేసింది, లేదు ఒక్కసారి ఇద్దరు మేము కలిసి ఉండం అని అనుకున్న తర్వాత వచ్చిన వెంటనే ఇద్దరు కలిసి మ్యూచువల్ గా వెళ్తే విడాకులు తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ తీసుకోవచ్చు, కానీ 6 నెలల పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది మ్యామ్. ఈ ఇంపార్టెంట్ కొన్ని కేసుల్లో ఇంపార్టెంటే, కలిసిన వాళ్ళు ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళా వాళ్ళనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అవి చేసుకుని వివాహ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల మీద ఉంది మ్యామ్. అవును. అంటే 6 నెలల్లో మేబీ వాళ్ళు కలిసే అవకాశం ఉండొచ్చు. అంటే ఆ టైం పీరియడ్ అనేది ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు ప్రతి దానికి ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇన్స్టెంట్ చేసేసుకోవాలి. కానీ అలాంటి డెసిషన్స్ కరెక్ట్ కాదు. కొన్నిసార్లు అస్సలు కరెక్ట్ కాదు కదా. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వెంటనే మేము విడిపోదాం అనుకుంటే ప్రతిరోజు విడిపోవాల్సిందే. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతిరోజు విడిపోవాల్సిందే, రోజు గొడవలు పడుతూనే ఉంటారు. అంటే ఉగాది పచ్చడిలాగా వివాహ వ్యవస్థ కూడా షడ్రుచుల సమ్మేళనం. అవును మ్యామ్. కారం ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, వగరు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్ని ఉంటాయి. అలా ఉండేదే వివాహ వ్యవస్థ. అలా ఉంటేనే ఆ వివాహ వ్యవస్థలో ఉన్న ఆనందం గాని అద్భుతం. రీసెంట్ గానే ఒక కొటేషన్ కూడా విన్నా, హస్బెండ్ వైఫ్ కొట్లాడుకోకపోతే వాళ్ళు అసలు హస్బెండ్ వైఫే కాదు అని ఒక కొటేషన్ అయితే. అంటే వేరే వేరే దగ్గర నుంచి వచ్చిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చిన్న చిన్నవి ఉంటాయి, తగువులు ఉంటాయి, అది పట్టు విడుపులు ఉండాలి. భార్యాభర్తల మధ్య పట్టు విడుపులు ఉండాలి. ఒకరు కోపంలో ఉంటే ఒకరు తగ్గుండాలి, ఒకరు కోపంలో ఉంటే ఇంకొకరు తగ్గుండాలి. ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మధ్యలో మిస్టేక్ ఏముందో తర్వాత ఆలోచన చేసుకుని దాన్ని సరిదిద్దుకుంటే అయిపోద్ది. అట్లా సహజీవనం తర్వాత గాని, మ్యారేజ్ అయిన తర్వాత గాని, ఒకవేళ పిల్లలు పెద్దగా అయితే వీళ్ళు విడిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి మ్యామ్? పిల్లల మీద ఆ ప్రభావం చాలా ఉంటుంది. వివాహ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత ఆ పిల్లలు ఎవరైతే ఆ వివాహ వ్యవస్థ వల్ల వచ్చిన పిల్లలు, వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. పిల్లలు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల్ని సంప్రదించి తీసుకోవాలి అనేది ఆలోచన చెయ్యరు. విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయి అంటుంది, నాన్న మాట వినకు, నేనే గొప్పదాన్ని, నా మాటే విను అంటారు. తర్వాత అబ్బాయి ఏమంటాడు, మీ మదర్ మంచిది కాదు, నేనే మంచివాడిని, నువ్వు నా దగ్గరే ఉండు, కోర్టులో కూడా కావాలంటే ఫాదర్ దగ్గరే ఉంటానని చెప్పు అని అంటారు. కానీ అమ్మాయి ఆలోచన చేసి నా దగ్గరే ఉండాలి అని చెప్పి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఎంతమంది అమ్మాయిలు ఆ పిల్లలకి సాటిస్ఫై చేస్తున్నారు, ఆ పిల్లల్ని దగ్గరగా తీసుకుని ఎంతమంది ఆ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు, అది కూడా ఇంపార్టెంటే. అవును, చాలా అబ్బాయిలు పిల్లలు నాకు కావాలి అనుకుంటారు,
కావాలి అనుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళని చేసుకున్న పట్టించుకోరు. తర్వాత వీళ్ళ మీద శ్రద్ధ చాలా తగ్గుతుంది. తగ్గుతుంది. అవును. తనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఆ ఫ్యామిలీ మీదనే చాలా వరకు ఆ! ఆ ఫ్యామిలీతోనే ఉంటారు చాలా వరకు. ఉండాలి అనుకుంటారు. వచ్చిన అమ్మాయి కూడా మంచిగా ఉంటే ఇద్దరిని ఆదరిస్తుంది. అవును. ఒకవేళ మంచిగా లేకపోతే పార్షియాలిటీ ఉంటే అప్పుడు ఆ పిల్లోడి భవిష్యత్తు పాడవుతుంది. ఆయన కూడా ఒంటరిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఒంటరిగా ఫీల్ అయ్యి సొసైటీలో నాకేంటి ఇలా అయింది అని చెప్పి కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తర్వాత చెడు మార్గాలకి అలవాటు పడే సూచనలు చాలా ఉంటాయి. కానీ పిల్లల భవిష్యత్తు కోసం వివాహ వ్యవస్థ ఇంపార్టెంటే. ఆ పిల్లల భవిష్యత్తు కోసం సహజీవనం అని వెళ్తున్న వాళ్ళు కూడా ముందుగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. కోర్టు తీర్పు ఇచ్చింది అంటే మనకి ఫ్రీడమ్ చాలా వచ్చింది అనుకుని ఫీల్ అవుతారు. అవును. కానీ కోర్టు ప్రతి తీర్పులోనూ కొన్ని నిగూఢ అర్థాలు ఉంటాయి. అవును. అవి మనం తెలుసుకోగలగాలి. తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని ఇదనాలి. ఒకవేళ పిల్లలు చిన్నగా ఉంటే అది ఇంకా ఎక్కువ ఇబ్బంది. రీసెంట్ ఏం కాదు, చాలా సంవత్సరాలు అయింది. ఆర్య సమాజ్ లో పెళ్లిళ్ళు చెల్లవు అన్నారు. ఆర్య సమాజ్ లో పెళ్లిళ్ళు చెల్లవగనంగానే చాలా మంది ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ నా పెళ్లి చెల్లదు, నా పెళ్లి చెల్లదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టు తీర్పిచ్చింది, సప్తపది చేసినా అది మ్యారేజ్ కిందకే వస్తుంది, ప్రమాణం కిందకే వస్తుంది. అంటే ఒక్కొక్క కోర్టులో నుంచి వచ్చిన ఒక్కొక్క జడ్జిమెంట్ కి ఒక్కొక్క చట్టబద్ధత ఉంటుంది. అవును. కానీ ప్రతిదానికిను ప్రతిదీ అన్వయిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక కేసు మనం ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత మనకి న్యాయం కావాలనుకుంటే మనకి ఎలాంటి న్యాయం కావాలో అలాంటి కేసు జడ్జిమెంట్ ని మనం కోట్ చేసుకుంటూ మనం అప్లై చేసుకుంటాం. సహజీవనం చేస్తున్న వాళ్ళు ఎక్కువగా విడాకులు తీసుకుంటారా, లేదా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్న అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ విడాకులు తీసుకున్న కేసులు ఉన్నాయా? ఇక్కడ మ్యారేజెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి సహజీవనం. సహజీవనంలో అబ్బాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులకి చెప్పి చేసుకున్న వాళ్ళు నాకు తెలిసి 0.01% ఉంటారు. నాకు తెలిసి అంతగా సొసైటీలో అది పాపులారిటీ అవ్వట్లేదు. పెద్దవాళ్ళు జీర్ణించుకోవట్లేరు. అవును. ఇది తెలియకుండానే సాగిపోతున్నాయి సహజీవనం అనేవి. కానీ దానికి చట్టబద్ధత ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అలాంటిది సహజీవనం ఒకటి. దాని లోపల నష్టాలే ఎక్కువ ఉన్నాయి లాభాల కన్నా. ఇందాక మాట్లాడుకుంటున్నా, లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. లవ్ మ్యారేజెస్ లోపల లవ్ ఉంటుంది, నిజమైన లవ్ ఎక్కడ కనపడట్లేదు. అవును. నిజమైన ఇప్పుడు ప్రేమ అనే దానికి ఒక కరెక్ట్ నిర్వచనం అంటూ ఏదీ లేదు. అవును. ప్రేమ అంటే ఒక అమ్మాయిని తిట్టడాన్ని ప్రేమ అనడం అది కాదు. ఒక అమ్మాయిని ఏదో గిఫ్ట్ ఇచ్చేయడం అది ప్రేమ అంటే అది కాదు. ఏదో పార్కుల చుట్టూ తిరగడం ప్రేమ అంటే అది ప్రేమ కాదు. ఒక అమ్మాయి ప్రాబ్లం లో ఉంది అన్నప్పుడు ఆ అబ్బాయి స్పందించి ఆ అమ్మాయి ప్రాబ్లం ని తీర్చగలిగినప్పుడు, అదే అబ్బాయి ప్రాబ్లం లో ఉన్నప్పుడు అదే అమ్మాయి సపోర్ట్ చేయగలిగినప్పుడు అది నిజమైన ప్రేమ. ప్రేమ అనేది ఏదో పార్కుల చుట్టూ, ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు ఎలా ఉన్నారంటే పార్కుల చుట్టూ తిరిగితేనే ప్రేమ, మనకి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇస్తే అతని ప్రేమ, తర్వాత నచ్చినవన్నీ నేను అడిగితే అప్పుడే వెళ్ళి అబ్బాయి తెచ్చిచ్చాడంటే అది ప్రేమ కాదు. అది ప్రేమే కానే కాదు. అబ్బాయి మంచిగా ఫెయిర్ గా ఉండాలి, మంచి కార్లు ఉండాలి, మంచి సంపాదన ఉండాలి. అలా కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఒక అర్థం చేసుకోగలిగిన మనస్తత్వం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఒక అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నారు, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అమ్మాయి పర్వాలేదు నేనున్నాను సపోర్ట్ గా, మన ఇద్దరం కలిసి చేసుకుందాం అని అంటే అది ప్రేమ. అదే అమ్మాయి బాధపడుతుంది, ఎందుకు బాధపడుతుందో చెప్పట్లేదు. ఒక భర్తగా అబ్బాయి పక్కకెళ్ళి నేనున్నాను, ఏంటి ఎందుకు బాధపడుతున్నావు, నీకేమైనా ప్రాబ్లం వచ్చిందా, కష్టం వచ్చిందా, నేనున్నాను అని ఒక భుజం మీద చెయ్యేసి ఉన్నాను అని చెప్పగలిగితే అది నిజమైన ప్రేమ. అదే ఇద్దరు బయట నుంచి పిల్లల వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు, ఒక గొడవ జరిగినప్పుడు నీకు నేనున్నాను నాకు నువ్వున్నావు అని ఇద్దరు కలిసి బయట వాళ్ళతో పోరాడగలిగినప్పుడు అది నిజమైన ప్రేమ. ఒక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో తిడుతున్నారు, ఏదో కోపడుతున్నారు, అమ్మాయిని కోడల్ని కోపడుతున్నారు, అప్పుడు అమ్మాయి పక్కన నిలబడి నేనున్నాను అనే భరోసా ఇచ్చినప్పుడు అది నిజమైన ప్రేమ.
అదే అబ్బాయి కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు చాలా వరకు నేను చూసిన వాటిలో చెప్తున్నాను. అబ్బాయి ఏం చదువుకోలేదు. హ్మ్. వాడు నల్లగా ఉంటాడు. వాడికి హ్మ్. ఒక బట్టతల హ్మ్. అట్లా అని చీప్‌గా మాట్లాడుతున్నారు. అవును. చేసుకున్న అబ్బాయి గురించి. హ్మ్. నువ్వు చేసుకునేటప్పుడు ఉన్నంత ఇది తర్వాత ఏమైనా అవ్వచ్చు. అవును. అందం అనేది శాశ్వతం కాదు. అందం అంటే మేకప్‌లేసుకొని ఏదో హ్మ్. బయట చూపించేసి ఇదే అందం అంటే అది అందం కాదు. అవును. మనస్సులో నుంచి వచ్చే సౌందర్యమే అందం. అవును. మనసుతో నువ్వు మంచి అని ఆలోచించగలిగితే అదే అవును. అందం. అవును. నీ మనసులో అంతా కుట్రలు పెట్టుకొని బయటికి బయటకి బావుంటే కనిపించే అందాన్ని అందం అనుకుంటే జీవితంలో పప్పులో కాలేసినట్టే అంటారు. అవును. సో, ఇవన్నీ బట్టి చూస్తే లవ్ మ్యారేజ్ ఎక్కువగా ఫెయిల్ అయ్యాయి అని లవ్ అంటారా? మ్యారేజెస్‌లో లవ్ ఉండదండి. లవ్ అసలు లవ్ లవ్వే మ్యారేజెస్‌లో ఉండదంటున్నా. లవ్ ఉండదు. ఆ! మనం అనుకుంటాం. హ్మ్. లవ్ మ్యారేజ్ అబ్బా! లవ్ అంటే ఏంటో చెప్పమనండి. ఇద్దరిని చెప్పమనండి. లవ్ అంటే ఏ అబ్బాయి గాని, అమ్మాయిని గాని ఇది లవ్ అని చెప్పమనండి. అవును. ఎక్స్‌పీరియన్స్ లేని లవ్. అవును. అవును మ్యామ్. లవ్ అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయి బంధువులొచ్చినప్పుడు, హ్మ్. అబ్బాయి కూడా మా బంధువులొచ్చారు, హ్మ్. మన బంధువులొచ్చారు అని చెప్పి ఇద్దరు కలిసి చేసుకున్నది అది కరెక్టు. అవును. అమ్మాయి గూడా అబ్బాయి తరపు నుంచి వచ్చిన బంధువులు, నా బంధువులు, మన బంధువులు మనందరం కలిసి ఒక కుటుంబం అని చెప్పి అమ్మాయి చేయగలిగితే అది నిజమైన ప్రేమ. అవును. నాకు నువ్వు, నీకు నేను, మనకెవరు వద్దు. ఇప్పుడు అవును. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. జరుగుతున్న అవును. స్లోగన్. ఆ! ఓకే మ్యామ్. లవ్ మ్యారేజెస్‌లో లవ్ లేదు. హ్మ్. తర్వాత సహజీవనంలో లాభాల కన్నా నష్టాలే నష్టాలే ఎక్కువున్నాయి. ఎక్కువున్నాయి. తర్వాత ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్. అవును. అరేంజ్డ్ మ్యారేజ్. అయితే అరేంజ్డ్ మ్యారేజెస్ లోపల హ్మ్. అబ్బాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళు ఇప్పుడు ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని తీసుకొని. అవును. కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవును. ఆ కోట్లు ఖర్చు పెట్టినంత సేపు కూడా వాళ్ళు కలిసి ఉండట్లేదంటారు. కలిసి ఉండట్లేరు. అవును మ్యామ్. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం, అప్పులు చేసి మాది ఇంత అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముందండి? అవును. రీసెంట్‌గా చాలా మందిని చూస్తున్నాం. చాలా మంది ఇప్పుడు హ్మ్. నేను చూసినవి అరేంజ్డ్ మ్యారేజెస్‌లో కూడా విడాకులు చాలా ఉన్నాయి. హ్మ్. అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తది. అబ్బాయి వాళ్ళ మదర్ చెప్తారు. హ్మ్. మనకి ఇష్టం లేకపోతే మనం వెళ్ళిపోదాము అన్నట్టు. హ్మ్. అంత ఈజీగా అనుకుంటున్నారు. హ్మ్. ఈజీగా ఏం కాదండి. హ్మ్. కలిసి ఉండాలి అనేది అబ్బాయి, అమ్మాయి. నిర్ణయం. అవును. పేరెంట్స్ తర్వాత. అవును. మీ ఇద్దరు ఒక ఒక లైఫ్‌ని లీడ్ చేయాలనుకున్నప్పుడు 7 అడుగులు మీరెలాగ ప్రమాణాలైతే చేశారో, అలాగానే వీళ్ళు కూడా ప్రమాణం జేసుకోవాలి. హ్మ్. ఎలాంటి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా హ్మ్. మనిద్దరం తోడు. హ్మ్. పిల్లలు మధ్యలో వస్తారండి. మధ్యలో వెళ్ళిపోతారు. అవును. తల్లిదండ్రులు మధ్యలో వస్తారు. మధ్యలో అంటే అబ్బాయికి అత్తమామలు మధ్యలో వస్తారు. మళ్ళీ అవును. మధ్యలో వెళ్ళిపోతారు. అమ్మాయికి కూడా అత్తమామలు మధ్యలో అవును. వస్తారు. మధ్యలో లాస్ట్‌కి ఉండాల్సింది భార్యాభర్త వీళ్ళిద్దరు. ఇద్దరే. అవును. అది తెలుసుకొని మెలగగలిగితే హ్మ్. వివాహ బంధం సక్సెస్ అయినట్టే. నిలబడుతుంది. హ్మ్. ఇక్కడ అది వివాహ బంధం లోపల అరేంజ్డ్ మ్యారేజెస్ లోపల ఇటుపక్క శక్తులు, అటుపక్క శక్తులు వెనకకి లాగడానికే చూస్తాయి తప్ప, ఇద్దరిని కలపాలి అని కలపడానికి చెప్పి చూడవు. హ్మ్. హ్మ్. ఒకప్పుడు ఇద్దరు కలిసి ఉండాలి. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండాలి. మీ ఇద్దరు కొట్లాడుకున్నా, తిట్టుకున్నా అవును. మీ ఇద్దరే అని కలిసుండాలని. చెప్పేవాళ్ళు. అవును. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అయిపోయిందా? ఇంకా అయిపోయిందంతే. వదిలేసొచ్చేయి ఆ! అంటున్నారు. అవును. అంటే ఎప్పుడు ఎంతసేపు ఈగోస్‌కెళ్తున్నారు. హ్మ్. విడిపోవాలన్న ఒక ధోరణిలో వెళ్తున్నారు. మన లైఫ్ విడిపోయిన తర్వాత ఇంకా ఏదో అద్భుతంగా అవును. అవును. ఉంటుందనుకుంటున్నారు. కానీ అంత అత్యద్భుతంగా ఏమీ ఉండదు. అవును. ఇప్పుడు ఎవరో ఒకరు లైఫ్‌లో కావాలి. హ్మ్. ఈరోజు ఒక అమ్మాయి సిక్ అయితే హ్మ్. వచ్చి చూడ్డానికి అన్నయినా రావాలి. అవును. అక్కడ అన్న వైఫ్‌తో ఉంటే హ్మ్. ఎక్కడొస్తాడు? తమ్ముడు భార్యతో ఉంటే తమ్ముడెక్కడొస్తాడు? రాలేరు. అమ్మ, నాన్న ఏజ్డ్ అయిపోయారు. వాళ్ళు అవును. రాలేరు. మరి నీకంటూ ఎవరు? హ్మ్. అది ప్రతి ఒక్క యువత నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అవును. మనకంటూ ఒకరుండాలి. హ్మ్. అట్లా అది లేదు. కాబట్టి ప్రతి దాంట్లోనూ లోటుపాట్లున్నాయి. హ్మ్. ప్రతి అరేంజ్డ్ మ్యారేజెస్‌లోనూ ఉన్నాయి. అవును. అరేంజ్డ్ మ్యారేజెస్ లోపల ఈగోస్‌కి చాలా ఎక్కువెళ్తున్నారు. హ్మ్. వాటికెళ్తున్నారు. పట్టింపులుంటాయి మ్యామ్. పట్టింపులు చాలా హ్మ్. ఉంటున్నాయి. మాట పట్టింపులు హ్మ్. చిన్నవి. హ్మ్. ఎంతో మంది కౌన్సెలింగ్ కోసం వస్తారు. ఓకే. కానీ ఏవి పెద్ద ఇష్యూస్ ఉండవండి. చిన్న చిన్నవే. చిన్న చిన్నవే. హ్మ్. చిన్నవే. మా మదరొస్తే రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఓహ్! మా ఫాదరొస్తే రెస్పెక్ట్ ఇవ్వలేదు. హుహు. మా మదరొస్తే మా పేరెంట్సొస్తే అతను ఇంట్లో లేడు. హుహు. వాళ్ళ మదర్, ఫాదర్‌కి నేను వెళ్లి మాట్లాడాలా? హుహు.
ఏమండి ఇప్పుడు ఆ సపోర్టింగ్ వ్యవస్థ లేకపోతే ఉమ్, వచ్చే కష్ట నష్టాలు ఉంటాయి. అవి మీకంటూ ఎవరు సపోర్టింగ్ గా ఉంటారు? అవును ఫ్రెండ్స్ కి ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు. అవును ఫ్రెండ్స్ కూడా ఎంతవరకు తీర్చగలుగుతారు? ఫ్రెండ్స్ కూడా ఎక్కువ తీర్చలేరు. ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉండేవి. ఉమ్మడి ఉమ్, కుటుంబాల్లో ఒక సమస్య వస్తే అందరిది సమస్య అన్నట్టు ఫీల్ ఫీల్ అయ్యేవారు. అయ్యేవారు. ఉమ్, ఇప్పుడు అలా ఎవరికొస్తే వాళ్ళే ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఎవరికొస్తే వాళ్ళే ఫీల్ అవ్వాలి. వాళ్ళే బాధపడాలి. ఏమైనా చేసుకుంటే వాళ్ళే వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. చేసుకోవాలి అంతే. ఇంకా మూడో పర్సన్ కి చెప్పుకుంటే వాడేమనుకుంటాడో, నన్ను అవును తక్కువగా అనుకుంటాడేమో, అవును మేడం. అలా అయిపోయింది. ఉమ్, కాబట్టి ఆహ్, మూడిట్లోనూ లోటుపాట్లున్నాయి. ఉమ్, కానీ అన్నిటికి మించి అర్థం చేసుకునే గుణం మనమంటూ మనకు మనం అనే ఇది ఉంటే ఏ రిలేషన్ ఏ అయినా రిలేషన్ అయినా నిలబడుతుంది. నిలబడుతుంది. ఇప్పుడు వివాహ వ్యవస్థ అనే ఒక్కటే కాదు. ఒక అన్న చెల్లెలైనా కూడా, ఒక అమ్మ ఆహ్, అమ్మ అమ్మ, నాన్న లేదు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఏ ఏదైనా కూడా అవ్వచ్చు. ఈ అండర్‌స్టాండింగ్ ఉండాలి. అవును మేడం. ఇద్దరికి అర్థం చేసుకునే గుణం గుణం ఉండాలి. ఉండాలి. ఉమ్, ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉంటాం. ఉమ్, అనాథాశ్రమాలకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు. అవును ఎందుకెళ్ళిపోతున్నారు అనాథాశ్రమములకి? పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదని. పిల్లలు సరిగ్గా ఎందుకు చూసుకోలేదు? పేరెంట్స్ పెంపకం కరెక్ట్ లేదు. ఉమ్, ఎందుకు పేరెంట్స్ పెంపకం కరెక్ట్ లేదు? వాళ్ళు ముందు నుంచి వివాహ వ్యవస్థ గురించి కానీ, ఆహ్, కు కుటుంబం గురించి గాని ఏమి చెప్పరు. ఉమ్, నా కొడుకు పెద్ద ర్యాంక్ రావాలి. నా అంతే. కొడుక్కి ఐఐటీలో ర్యాంక్ వచ్చిందా? మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఐఏఎమ్స్‌లో వచ్చిందా? మా ఉమ్, కొడుకు యూఎస్‌లో చదువుతున్నాడా? జర్మనీలో చదువుతున్నాడా? యూకేలో చదువుతున్నాడా? ఉమ్, మా కొడుకు ఎక్కడ చదువుతున్నాడు? అవును ఇప్పుడు వెళ్లి చెప్తారు. ఎక్కడ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏ ర్యాంక్ వచ్చింది? ఇప్పుడు అవును పేరెంట్స్ కూడా కలుసుకున్న తర్వాత కూడా ఏ అవునవును ర్యాంక్ వచ్చింది? అవును మ్యామ్. ఫస్ట్ అనగానే అమెరికాలో చదువుతున్నారు మా లేదంటే కొడుకు ఎక్కడ. అమెరికాలో ఆ, చదువుతున్నాడు. వాడిని ఏ బంధువుల్లోనూ కలవనివ్వరు. అవును ఎవరితోనూ అంటే వాళ్ళకి రిలేషన్‌షిప్స్ అనేవి తెలియవు. తెలీదు. అవును మ్యామ్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి రిలేషన్‌షిప్స్ ఏవి తెలియవు. తెలీదు. ఎవరైనా వస్తే హలో, ఉమ్. హౌ ఆర్ యూ అంతే. ఒక్క సెకండ్‌లో అక్కడ నిలబడరు. లోపలికెళ్ళిపోతారు. అవును ఎంతమంది ఆహ్, ఎంతమంది బయట నుంచి ఎవరైనా వస్తే నీళ్ళిచ్చేవాళ్ళు ఎంతమందున్నారు చెప్పండి? ఇప్పుడు అయితే అస్సలు. మా పిల్లోడు కాన్వెంట్‌లో చదువుతున్నాడు. మా పిల్లోడు పెద్ద పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. అవును. మా పిల్లోడి ఫీజు 10,00,000 ఉమ్. మా అమ్మాయి ఫీజు 5,00,000 అని చెప్పుకుంటున్నారే తప్ప, వాళ్ళకి వాల్యూస్ ఒక ఇంటికొచ్చిన గెస్ట్‌కి ఒక వాటర్ ఇవ్వాలి అనేది ఎవరు నేర్పిస్తున్నారు? ఎంతమంది ఎవ్వరు నేర్పిస్తున్నారు? నేర్పియరు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వీళ్ళు నేర్పించకపోతే వీళ్ళకి వాళ్ళు ఇస్తారా చెప్పండి? ఇవ్వరు మ్యామ్. సో అదే జరుగుతుంది ఆ ఇప్పుడు. ప్రొటెక్టివ్ ఎన్వైర్న్‌మెంట్‌లో వీళ్ళు పెంచుతున్నారు. అవును. వీళ్ళు నేర్పించట్లేదు. ఉమ్. ఇప్పుడు మీరు నేర్పిస్తే వాడు మీకు మీకు నేర్పిస్తాడు. ఇప్పుడున్న తల్లిదండ్రులందరూ చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, పిల్లలకి ఎంత ఆస్తులు మనం కూడబెట్టాలి. ఉమ్. వీళ్ళ ఎంజాయ్‌మెంట్ వదిలేస్తారు. వీళ్ళ లైఫ్‌లో ప్రతీదీ ఒక ఉమ్. టార్గెట్ ఏముంటది? మా పిల్లోడికి మంచి దాంట్లో జాబ్ రావాలి. మంచి దాంట్లో మా వాడు అలా ఉండాలి. మా వాడు ఇలా అవును. ఉండాలి. ఇలా అన్నీ చేస్తున్నారు తప్ప, వాడు అన్నీ వస్తాయి. ఉమ్. వీళ్ళు బాగా కష్టపడ్డారుగా అవును తల్లిదండ్రులు. అవును. అన్నీ వస్తాయి. ఆస్తులు అరే నాన్న నీకు ముందు ఇప్పుడే రాసిస్తాంరా. రాసిచ్చేస్తారు. ఉమ్. కోడలొస్తది ఏ జర్మనీకో పోతాడు. లేదా ఏ అవును యూకేలో ఉంటాడు. ఏ యూఎస్‌లోనో ఉంటాడు. అవును. వీళ్ళు పోయి ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో వీళ్ళు బతకలేరు. బతకలేరు. వాళ్ళు ఇక్కడికి రారు. రారు. అవును. ఎప్పుడో ఫోన్ కాల్ ఎప్పుడొస్తుందబ్బా ఫోన్ కాల్? ఏ అర్ధరాత్రి వస్తుంది. మనకి ఉమ్. అవును. టైమింగ్స్ చేంజ్ టైమింగ్స్ ఉంటది. చేంజ్ ఉంటాయి. అవును. వీళ్ళెప్పుడో అర్ధరాత్రుల వరకు కాసుకొనుండాలి. అప్పటి ఆ! వరకు ఏ 6 గంటలకో, 7:00కో తినేసి పడుకునేవాళ్ళు. అవును. ఎప్పటి వరకు వెయిట్ చేస్తుంటారు వీళ్ళు? 2, 3 గంటల ఆహ్, వరకు. ఎప్పుడు కాల్ చేస్తారా? ఎప్పుడు కాల్ చేస్తారా? ఆ! ఈరోజు అబ్బాయి సరిగ్గా మాట్లాడలేదండి. ఏమైందో ఏమో! వీళ్ళ అవును. గురించి వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు. అవును. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత, ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత 7ని అప్పుడొస్తారు. హ్మ్. అది వస్తే వస్తారు. లేకపోతే సెలవు లేదు అంటే గూడా అవును. ఇక్కడ వాళ్ళు ఏదో చేసెళ్ళాలి. అవును. అది కూడా ఎందుకొస్తారు? ఆస్తి ఉంది అంటేనే అవును. వచ్చేవాళ్ళు చాలా మందున్నారు. అవును మ్యామ్. మానవత్వం చాలా వరకు చచ్చిపోయింది. ఈ కలియుగంలో మానవత్వం చాలా వరకు ఇదయింది. అవును. ఇప్పుడు ఏ ట్రస్ట్‌లో అవో ఇవో కొన్ని పెట్టి కొంతమంది చేస్తున్నారు తప్ప, ఆహ్, ఆ మానవత్వం ఈ ఈ బయట దేశాలకెళ్ళిన వాళ్ళు హ్మ్. సగం మంది రావట్లేరు. అవును. నేను రీసెంట్‌గా మన పంజాగుట్ట శ్మశానం లోపల మా ఫాదర్ చనిపోయిన తర్వాత అక్కడికెళ్ళాం. హ్మ్. అస్థికలు అవి తీసుకోవడానికి. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ నేను చూసాను. ఎంతో మందివి అనాథగా పడి ఉన్నాయి. హ్మ్.
అంటే వాళ్ళకి ఆ చివరి ఇవి కూడా వాటర్ లో కలిపే ఆ చివరిది కూడా చేయలేదు అంటే ఎంత అధ్వానం ఉంది పరిస్థితి ఆలోచన చేయండి. అవును. అట్లా ప్రతి ఒక్క శ్మశానంలోనూ ఉంది. అవును. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరివి అక్కడ పెడతారు. వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకునే పిల్లలే లేరు. అవును. ఇలాంటి పిల్లల్ని మనము తల్లిదండ్రులు ఇంత కష్టపడి కష్టపడి చదివించి ఆస్తులంతా కూడబెట్టి ఇంత ఉమ్. చేస్తే అది కూడా చివరి కార్యక్రమాలు కూడా చేయలేనంత చేయలేదు. దుస్థితిలో ఉన్నారు అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆలోచించాల్సిన అవసరం విషయం ఉంది. ఇది. అవును మ్యామ్. తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన విషయం. అలాగే మీరు చెప్పినట్టు వాళ్ళకి కొన్ని విలువలు అవి నేర్పించాలి ఖచ్చితంగా. అది ముందు నుంచి నేర్పించాలండి. ఉమ్. ఫస్ట్ మనకి పాత సామెతలు ఉండేవి. ఉమ్. మొక్కై వంగనది మానై మానై వంగదు. వంగన. అవును మ్యామ్. మొక్కై వంగనప్పుడే మానై ఎట్లా వంగుతదండి? వంగదు అది. మొక్కగా ఉన్నప్పుడే నాన్న ఇది తప్పు. ఉమ్. పక్కన హస్బెండ్ అనేవాడు కూడా చెప్పాలి. అవును. తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లోడికి చెప్పాలి. ఒరే నాన్న తప్పు. ఆ తండ్రి కూడా రే నాన్న తప్పు. ఉమ్. ఇద్దరు చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెప్పాలి. అవును. కొంతమందికి మా వంశాంకురం ఏదో సాధిచ్చేస్తాడు. ఉమ్. మమ్మల్ని ఎక్కడో పెడతాడు. ఉమ్. ఎక్కడో పెట్టడండి. శ్మశానాల్లో అనాథగా పడిన అస్థికల్లో రూపంలో పెడతాడు. ఎక్కడో ఇదిగా ఉన్న దీంట్లో పెడతాడు తప్ప వీళ్ళకి ఏమి డీఫ్రీజర్ లో ఉమ్. వస్తాడా చూస్తాడా తెలీదు. తెలీదు. ఇలా వంశాంకురాలు ఉమ్. మా వంశం నిలబడాలి అంటారు. లాస్ట్ కి అలా నిలబడాలనుకున్న చాలా మంది అనాథాశ్రమంలో ఉంటున్నారు. అవును. చాలా మంది బైకుల మీద కూడా అలా రోడ్ల మీద వదిలేసిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులని. ఎందుకు మొన్న రీసెంట్ గా ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ని తరిమి కొడుతున్నాడు. అవును మ్యామ్. పక్కనున్న వాళ్ళు ఎవరైనా అడ్డుగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎప్పుడూ ఆలోచన చేస్తారు. ఒక లేడీని కొడుతున్నారు అన్నప్పుడు మొదటగా వెళ్ళి అడ్డుకోవాల్సిన అవసరం అక్కడ చుట్టుపక్కల వాళ్ళ అందరి మీద ఉంటది. మానవత్వం ఎక్కడుంది చెప్పండి? వీడియోలు తీస్తారు. వీడియోలు మాత్రం ఫస్ట్ తీస్తారు. వీడియోలు తీస్తారు. యూట్యూబ్ లో హైలైట్ చేస్తారు. ఎక్స్క్లూజివ్ పెడతారు. ఇంకొకటి చేస్తారు. ఇలాంటివి ఎక్స్క్లూజివ్స్ ఇలాంటివా? సమాజంలో ఒక మంచి పని జరిగినప్పుడు ఆ మంచిదాన్ని మనం పెట్టగలగాలి. మంచిది పెట్టడం వల్ల 10 మంది అలాంటిది మనం చెయ్యాలి అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆ మంచి అనేది ప్రోత్సహించాలి. మంచి కన్నా మా పిల్లోడు వీళ్ళందరికన్నా గొప్పగా ఉండాలి అనుకుంటున్నారు. గొప్పగా ఉంటున్నాడు అని మీరు అనుకుంటున్నారు. వీళ్ళంతా త్యాగం చేసి తల్లిదండ్రులు వీళ్ళ సంతోషాలు వీళ్ళవన్నీ త్యాగం చేసి వాళ్ళ కోసమే బతికి వాళ్ళ కోసమే ఇదిన తర్వాత చివరగా బాధపడాల్సిన పరిస్థితి వీళ్ళదే. కాబట్టి ప్రతిదీను ఇంపార్టెంటే. వివాహ వ్యవస్థలో గాని ప్రతిదీ ఇంపార్టెంటే. పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టైం కేటాయించాలి. అన్ని నేర్పించాలి. భోజనం తినేటప్పుడు అందరూ కుటుంబం అంతా కలిసి తినేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడైతే అలా లేదు. ఎవరు రూమ్ లో వాళ్ళు వెళ్ళి డోర్ వేసుకొని తింటున్నారు. బెడ్రూమ్స్ ఎక్కువైపోయాయి. అవును. బెడ్రూమ్స్ ఎక్కువయ్యాయి. ఇంట్లో కలిసి కూర్చుని తినడం తక్కువైపోయింది. ఒకప్పుడు పడక వేస్తే ఒకటే రూమ్ ఉండేది. పడక వేస్తే అందరూ లైన్ గా పడుకునేవాళ్ళు. అతుక్కుని పడుకునేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము అలాగే పడుకునేవాళ్ళం. మొత్తం పిల్లలందరూ వస్తే. మేము కూడా మా విలేజ్ లో చూసాం. కింద ఒక చాప వేసేస్తే ఇక్కడ నుంచి అక్కడ వరకు పడుకునేవాళ్ళం. ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు. కానీ అన్యోన్యత అంత ఎక్కువగా ఉండేది. ఒకరిది మ్యారేజ్ అనగానే అందరం కలిసి పనులు చేసేవాళ్ళు. ఒకరిది ప్రాబ్లం ఉందనగానే అందరం వెళ్ళి కలిసి వెళ్ళేవాళ్ళు. ఒకరిది వంట చేసుకోవాలి అంటే అందరం కలిసి ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేసేవాళ్ళు. అలా ఉండేది. ఉమ్మడి కుటుంబంలో కూడా లోటుపాట్లు ఉన్నాయి. కానీ మేజర్ గా లాభాలు ఉండేవి. ఇప్పుడు ఎవరికి వారైపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్న తీరుగా ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. రూమ్స్ ఎక్కువైపోయాయి. ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్, ఒక బాబు ఉంటాడు. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఈ పిల్లోడు ఏ దానికి రాడు. అమ్మాయి ఏ దానికి రాదు. వెళ్తే రూమ్ లో వెళ్ళిపోతుంది. రూమ్ లో ఉంటారు. ఒక ఫోన్ అయిపోయింది. వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. మీరు చాలా వరకు చూడండి. ఒక ఫంక్షన్ గానీ ఒక ఫ్యామిలీకి గానీ ఒక ఫంక్షన్ గానీ ఒక ఫ్యామిలీ మీటింగ్ గానీ వెళ్ళారనుకోండి, ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నారు. వాస్తవం.
అది చాలా కానీ మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క భారతీయుల మీద. చూసారు కదా, భారతి గారు మనకి ఎన్నో మంచి విషయాలు అయితే చెప్పారు. చాలా టాపిక్స్ గురించి అయితే మాట్లాడారు. పిల్లలు బాధ్యతగా ఉండాలని, వివాహ వ్యవస్థని ఇంకా పటిష్టం చేసుకోవాలని, ఆ బాధ్యత మనపైనే ఉందని చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ, ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.